కళామ తల్లి ఒడిలో ఎందరో కళాకారులు జీవం పోసుకున్నారు. వారిలో చుక్కా సత్తయ్య ఒకరు. ఒగ్గు కథ పితామహుడిగా ఒగ్గు కళ సామ్రాట్ బీరప్ప కథను ఒగ్గు కళలో విలీనం చేసి ఈ కళకే వన్నె తెచ్చాడు. శివస్వరూపమైన వీరభద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు. అలాంటి ఒగ్గు కథ సామ్రాట్గా పేరొందిన సత్తయ్య 1935 మార్చ్ 29న ఆగయ్య సాయమ్మ దంపతులకు జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం మాణిక్యపురం గ్రామంలో జన్మించాడు. 11 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్న సత్తయ్య 1వ తరగతి వరకే చదువుకున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఒగ్గు కథలో 14వ ఏటనే ప్రావీణ్యతను సంపాదించాడు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. తనంతట తానుగా తెలుగులో చదవడం వ్రాయడం నేర్చుకొని తనకున్న కళపై పట్టు తెచ్చుకొని తన 40 సంవత్సరాల ఒగ్గు కళా జీవితంలో దేశ విదేశాలలో దాదాపు 12,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోని 1,500కు పైగా కళాకారులకు ఒగ్గు కళలో శిక్షణ ఇచ్చాడు. జనగాం కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులను తయారు చేశాడు. నుదుట 2 పాదాల మాదిరిగా చుక్క ఉంది కాబట్టి ఆ చుక్క సత్తయ్య ఇంటి పేరుగా మారింది. ఒగ్గు కథ మీకు ఓపుకున్నంత చెప్తా. శారదా గంగల ఓ గంగ మా తల్లివమ్మ గంగ నాటి వివరాలు మరి ఎత్తులున్నాయి. గంగరాయని కొండ కవిని పుత్రున్న విగ్గన్న నీ గొప్ప పల్ల జడలేనా పార్వతీ వర కుమార పరివేల శనాది శరణు మాయంభారాణి శాంభావి రాణి శాంభావి రాణి కరుణదూడు కన్నా తల్లి గంగా భవాని గంగా భవాని ముందు మాయాద్వలకు మూలా దేవాత మందలోన నెలకొన్న భగవా సౌడమ్మ దేవి సౌడమ్మ గంగ వచ్చే చూడారమ్మ గాలి మేఘానం కోను మందు ముత్యాల పేరు ఒల్లందు మెరియా వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 1936లో పుట్టిన. అప్పుడు మళ్ళా మన స్వతంత్రం వచ్చింది, నాకు పెళ్ళి అయింది. అప్పుడు 11 ఏళ్ళు ఉన్నా. ఇది మాణిక్యపురం. ఈ మాణిక్యపురంలో మేము జన్మించినాం. మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే. అయితే మా తండ్రి పేరు ఆగయ్య, మా తల్లి పేరు సాయమ్మ. వాళ్ళ కడపల మా అక్క మొదలు పుట్టింది, మా అన్న తర్వాత పుట్టింది, నేను తర్వాత మూడవని. అయితే పుట్టినాక నాన్న చనిపోయాడు కదా ఏడాది దానికి. అన్న 300 జీవాలు, 100 మేకలు, 4 మనుషులు జీవాల కాడ, గొర్రెల కాడ. ఇక్కడ 2 మనుషులు వ్యవసాయంలో జీతగాళ్ళు. మేము పుట్టక ముందు నుంచి ఉన్నాం, మా నాయన అప్పటి నుంచి. అయినాక నన్ను 5 ఏళ్ళ పిల్లగానే బర్రకాడు తోలేరు. జీతగాలు దొరకలే. ధనవంతులు అప్పుడు బుడ్లతో పైసలు పంచుకున్నారు. బర్రకాడు పసలకాడు తోలేరు. తోలినాక మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయినాక కళ్యాణి స్కూలు తోలేరు. అప్పుడు నైజాం ప్రభుత్వం, ఇంగ్లీష్ ప్రభుత్వం ప్రపంచం అంతటా. నడిచిపోయాడు, చదువుకొని వచ్చేది. ఒక బాల శిక్ష వరకు చదివిన. చదువుకొని మా అక్క చనిపోయింది. మా అక్క చనిపోతే మరి ఆ పిల్ల ఉన్నది కదా, పిల్లని తీసుకొచ్చుకున్నాం. ఇక పిల్ల చేయబట్టి నన్ను పసలకాడు బంద్ చేశారు మొత్తం. ఇంటికాడ అమ్మ ఒకతేనా 2 పనులు చేసేది. పొద్దుగాలు లేచి ఆకలి ఉడుచుడు, సానిపి చల్లుడు, కడపలు కడుగుడు, బాసనలు తోముడు,
అప్పుడు ఆ విధంగా ఉండే. మా ఇంటి కూడా ఒగ్గోళ్ళు వచ్చి ఇంట్లో దేవుని బట్టి కథ చెప్పేది. ఆ కథ అంతా బాగా మనసు పట్టేది నాకు. ఆ మూట చీకట్ల మూట కట్టి నిద్ర కాసగా ఆ కథను మళ్ళా రిపోర్ట్ ఊరికి ఉరిగేది నేను. వర్రంగా అది బాగా ప్రాక్టీస్ అయ్యేది. బక్క నరసింహ అని బాగా బక్క పొడుగుంటే బాగా చెప్పేది కథ, బాగా ఆడేది. అయితే ఆయన చెప్పగా మొత్తం మీద బీరప్ప కథ. అప్పుడు ఎన్నేళ్ళు 10-12 ఏళ్ళు ఉన్నా. ఆ కథను బాగా మనసులో పెట్టి రోజు మూట కొట్టుకుంటా నాగలతో కూడా అదే పని చేసేది. చేసుకుంటే ఇక్కడ మనం చదువుకొని పోయేది. కాన్గిట్ పడి ఆ పిల్లని ఎత్తుకొని పోయేది. నాకు నరసింహ శతకమే కావాలి, ఏ చదవద్దు. ఆ నరసింహ శతకం చేయించుకున్నాం. దాని తర్వాత జ్ఞానబోధ తెచ్చుకొని నాకు ఈ జ్ఞానబోధ చెప్పాలి, లెక్కలు వద్దు, ఇంగ్లీష్ వద్దు, ఉర్దూ వద్దు. అయితే ఉర్దూ పెట్టించిన అక్కడ అలీ బ్యాన్ పెట్టిన సార్ బంద్ చేసినాం. ఆ నరసింహ శతకంతో ఇక్కడ భజన పెట్టిండ్రు, చిరుతల రామాయణం పెట్టిండ్రు. అందులో ఎవడు హనుమంతుని సరిపోయిన లేడు. నేను మూట కొట్టుకుంటూ చదవంగా విన్నారు కదా రాగం గీగం అంతా. ఈ పిల్లగాని పెట్టాలని తీసుకొచ్చింది. ఇలా తీసుకొచ్చి యాదగిరి గుట్ట దగ్గర ముత్తరేని కూడా ఉన్నది. ఆయన దేశటి నరసింహ అని ఈ ఊరినే బతికిపోయింది, తల్లిగా వాళ్ళ అమ్మగారి ఊరే. ఆయన వచ్చి నేర్పితే అందరినీ కొట్టిన, నన్ను కొట్టలే. ఆయన చెప్పకముందే నేను పాడేది. నేర్చిన పసల కాడ అటు ఇటు ఉండుకు నేర్చుకుని అడుగు నేర్చిన, అంత నేర్చిన, అనుభవం వేసాం కంటే శభాష్ అనిపించినాయి. అది ఇక నా యాక్షన్కి అంత ఆగమాగమయ్యేది. అది అయిపోయాక ఆయన వెళ్ళిపోయాక నేను పంతులు అల్లిరాని చిరుతల భజన నేర్పిన. అందులో నాది అర్జునుని వేషం. అర్జునుని యాక్షన్ చేస్తే ఊళ్ళంతా చూసి పిల్లగాడి యాక్షన్ చేస్తే మళ్ళీ బాగుండదు ఇట్లా, ఎందుకంటే లేట్ ఖరాబ్ అయిపోతుందని చెప్పి బంద్ చేయించినాక ఇక అది వరకు దాసర్ సాయిలో ఉండే మా నాయనతో సోపతాట. మా ఆయన ఇద్దరు కూడా కథ చెప్పేది. ఈయన పెద్ద కురం కాబట్టి కాళ్ళ గజ్జలు కట్టకపోయేది, వాళ్ళు అన్న ఒప్పుకోకపోయేది, నిలబడి చెప్పేది. నేను చెప్పగానే దానిపై కదా ఇక ఆ నాయన సోపతి ఉన్నటువంటి అభిమానం చేత ఆ దాసర్ సాయిలు అంటే ఆయన గొల్ల ఆయన నాతో డోలు కొట్ట నేర్పడు అయితే నేర్పడు. ఆయన కథ చెప్తాను డోలు కొట్టేది. మా దగ్గర ఒక జీతం ఉండే సాకలు ఆయన కథ నేర్చుకున్నాడు. ఆయన పట్టుకొని ఆయన కథ చెప్పేది. చెప్తే డోలు కొట్టుకుంటే ఇక్కడ భజన ఆడుతున్నా. ఇక భజన ఆడుతుంటే ఇక ఆఖరికి ఏమైందంటే ఇక భజన బంద్ చేసి ఇక నాకేదో దయ్యం పట్టింది. దయ్యం పడితే మా అమ్మ ఎంత పెద్ద మంత్రకాలను తీసుకొచ్చి బాగా చేయించినా బాగా కాలే. ఆ రామాయణం ఎప్పుడు వచ్చిందో రామ అనే శబ్దంతో అదంతా పోయింది. మంచిగా అయినా ఓ కురుమాయన మా దగ్గర ఆయన అన్నతో నేర్చుకొచ్చిండు కథ. ఈ సాకల్ చంద్రయ్య చిన్న బీచపోయి ఇద్దరు కథ చెప్తున్నారు. ఈడ నేను గజ్జల కాలుతో పోతున్నా. కృష్ణరామాయణం నేర్పుతుంటే పంతులకేమో రోజు నెలకు రూపాయి సేర్బియ్యం ఇచ్చేది. నీకేమి ఏమన్నారు. ఏమి ఎక్కువ నేను చెప్తాను పోతున్నాను. గొల్లాయన రామచంద్ర బిడ్డ అని నోరు మంచిగా ఉందిరా, కథ చెప్తాం మంచిగా, మూట మీద చెప్తుంటే మాకు ఎనవుది అయితే జర చెప్పు బిడ్డ అన్నాను. అదివరకు రామారావు సినిమా చూసి కథ నేర్చుకున్న సారంగా ధర మూట మీద ప్రాక్టీస్ చేశాం. నేను ఎప్పుడు పెట్టాం. చెప్తే వాళ్ళు ఇద్దరు అయిపోయినా ముందటికి అయిపోయినా ఇదే మంచిగా ఉందని చెప్పి ఇక అదే కథలో పడ్డా. ఇప్పుడు ఆ బీర్లే అని చెప్పిన కథ బీరప్ప కథ. ఓ గొల్ల ఆయన కేలుగుర్రం కథ చెప్పిండు, అది. ఓ గొల్ల ఆయన లక్కగుర్రం కథ చెప్పిండు, అది. వాళ్ళ తల్లి అక్కమ్మ కథ నేర్పింది. ఏది శాస్త్రం చెప్తే కథ చేసేది నేను. ఓ కమ్మరాయన సిరితోండ మహారాజు కథ స్టోరీ చెప్పాడు, అది. ఈ కథలు బట్టి ఊళ్ళో ఈ సంవత్సరం ఒక లాంపు పెట్టి ఓ బీడలు కట్టితే చెప్పేది, మళ్ళీ వ్యవసాయానికి కురికేది. అక్కడి నుంచి కళ్యాణంలో ఒక చిన్న మల్లయ్య తీసుకుపోయాడు. తీసుకపోతే లక్కగుర్రం కథ పెట్టేది. ఎక్కడ పెట్టిన బాగుంటుంది ఏడుపు. నా గొంతు బాగుండే కదా, జనం అంతా ఆకట్టుకపోయారు. మొత్తం పోలీస్ పటేలు మాలిపట అందరూ. ఈ పోటు బిచ్చపోతు తమ్ముడు అంటే బిచ్చపోత అంటే పెద్ద పేరు మానది. అప్పటికే 16 ఏళ్ళకే ప్రపంచానికి వచ్చాడు. వచ్చినాక ఇక కళ్యాణంలో 2 సంవత్సరాలు చెప్పిన, అక్కనే ఉపదేశం తీసుకున్న అమ్మతోటి. మల్లన్న కథ, బీరప్ప కథ, ఎల్లమ్మ కథ, మాందాలు కథ, నల్లపోషమ్మ కథ, దుర్గమ్మ కథ, సౌడాలమ్మ కథ, ఉప్పలమ్మ కథ, మైసమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు పెద్దమ్మ కథ, ఎర్రగొల్ల అక్కమ్మ కథ, కనకతార కథ, కాంబోజరాజు కథ, అల్లెరాని కథ, గయోపాఖ్యానం, రంబరంపాల, 5 మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పారపురి పట్నం కథ, సూర్య చౌదాదుల కథ, బాలనాగమ్మ కథ, సత్య హరిశ్చంద్ర మహారాజు కథ,
సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ, అపురూపవతి కథ, మైనవతి కథ, సారంగధర కథ, అమరశీల మహారాజు కథ, పురూర్వ చక్రవర్తి కథ, మౌనధరి కథ, బాబాషాదుల్ల కథ, శివకుమార కథ, సుగుణవతి కథ, సారంగధర మెట సారంగధర కథ, అట్కరొల్ల కథ, వీర భగవంతి కథ, వానదేవుని కథ, సిరిదేవి కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద మొదలైన కథలను ఒగ్గు కథలో చెప్పేవాడు. 2 సంవత్సరాలు రాత్రిపూట ఆలింటికన్నా తిన్నా, మళ్ళీ ఆడ బోధ చేస్తే బోధ అయినది, మళ్ళీ వచ్చేది. కమ్మరైన బ్రహ్మానందం అని పెద్ద సంస్కృత పండితుడు ఒక 500 మందికి ఉపదేశం ఇచ్చాడు. దాన్ని మళ్ళీ మంత్రాన్ని సేవ్ చేసాడు. ఆయన ఒక గురువు తుర్కాయనుడు అలీసాబ్ అని, ఆయన తెలుగు భక్తుడు. 60-70 మందికి ఉపదేశం ఇచ్చాడు అర్జునులకు. ఇక ఆయన ప్రోద్బలం మాకు, ఈ పిల్లగాడు మంచోడు, ఉపదేశం ఇవ్వాలని ఉపదేశం ఇప్పించాడు. ఇట్లా కాంగా కళ్యాణంలో కథలు ఇచ్చిపోయినాయి. పెంబార్తికి పోయినా. ఇక పెంబార్తలకు మధ్యలో బాలయ్య ఐల సిద్ధమని తీసుకుపోయిన 10 రూపాయల కథ. ఈయనేమో 3 బుడ్డు. అక్కడ 4 ఏళ్ళు కంచరోళ్ళు, కాపోళ్ళు, కుర్మోళ్ళు ఒక్కటే చెప్పిస్తాడు. చెప్పాలి, మళ్ళీ అదే రాత్రి వచ్చి మూట కట్టాలి. ఇక ఆడ మూట కట్టి ఆ నిద్ర లేక ఇటు వాడు సోలుకుంటా మూట తెల్లరాగొట్టి తెల్లరంగా మళ్ళీ మోటిడిచి మళ్ళీ నాగలు కట్టి మళ్ళీ అరక కట్టి పొలం దున్ని వరకు మళ్ళీ నీళ్ళు ఉండకపోతే మళ్ళీ అన్నం పెడితే అప్పుడు అన్నం ఎక్కడి గంజి గట్క దాగి మళ్ళీ మూట కట్టి ఎడ్లాటి కొట్టి ఆ తొడ ఒడ్డోరం చదువుకొని ఇక అప్పుడు తీరుకుంటే పండేది, లేకపోతే మళ్ళీ రాత్రి ఇదే పని ఎప్పుడు మూట విని కొట్టుకుంటా జర కూరపట్టవాడు గంట వరకు. కానీ చాలా వరకు కష్టపడ్డాడు. అన్నం లేక నిద్ర లేక పెట్టి కథ ఉన్నదంటే అప్పటి సాహసం కాక వేరే దాన్ని కైగట్టుడు, దాన్ని తిప్పుడు, ఎట్లయితే ప్రజల్లో బాగుంటుందని దాన్ని ఆలోచన చేసుడు, దానికి అన్ని విధంగా చేసి ఆయన అప్పుడేమో మోటుగుండే కథలు. ఇప్పుడు అన్నీ మన సినిమాల లెక్క ఇప్పుడు అన్నీ. ఇప్పుడు దనగాం పోయినా, పోతే దనగాంలో 12 రూపాయల కథ పెట్టా. అక్కడ 5 ఏళ్ళు చెప్పిన. అక్కడికి వెళ్ళా తోట సత్యం అని ఒక పిల్లగాడు ఉండే. వాళ్ళు ఇంత హోటల్ పెట్టుకునేది అక్కడ, ఏది కథకాడ. అయితే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు భోజనం చేసిన, వాళ్ళకి సాయం చేసిన. ఒకరు సొమ్ము తినకపోయేది, ఒక రెడ్డి సొమ్మే తిన్నా, ఏమి ఇస్తే తీసుకోకపోయేది. తర్వాత ఇట్లా రాగా కరువు వచ్చింది. 69 తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నా, దెబ్బలు కొట్టిండ్రు. అక్కడికి వెళ్ళి పట్నం పోయినా. ఎక్కరాని కొండాలు ఎక్కిపోలడేవి, సవలక్షమంత కాడ కోటి యువరాజ కొండ ముఖాల కావులు వెండి గురుడు వీరయ్య బయలుదేరి అచ్చు ఉజ్జయిని పట్టం బయలుదేరినాడే. పట్నం పోయి చిక్కటి పెళ్ళి మొదలుపెట్టిన కథ. ఒక పాల పోషమ్మని ఆ ఇల్లు చల్లకుండా ఆమె 40 కథలు పట్టించింది. తులజారామన్ ఒక పిట్టలు ఆయన 3 నెలలు చెప్పించుండు. 25 రూపాయల కథ. కరెంట్ హాస్పిటల్లో వాళ్ళు చూసి వాళ్ళు హాస్పిటల్లో 3 నెలలు చెప్పించారు. మనిషి కథ, తక్కువ పైసలు, తక్కువైతే అవి ఎక్కువ మాకు. ఇక బియ్యం వస్తాను, పోలు రాసి లగ్గాలు చేస్తే బియ్యం వస్తే మేము తినాక ఇంటికి బస్తా పంపేది. అక్కడలో కోపం, అక్కడ ఒగ్గోలో కోపం వీని చెప్పనియొద్దు. అక్కడ పడితే అక్కడ గావులు పట్టుడు, పట్నాలు కొట్టుడు, పంచముక్కులు పట్టుడు, గావులు పట్టే వరకల్లా వాళ్ళు పడ్డారు. వీళ్ళు చెప్పనియొద్దు. నేను ఏ విధంగా లేపేయాలని వాళ్ళ ప్రయత్నం. అయితే నాకు గొల్లైన మంచి పరిచయం నరసింహరావు కోమరెల్లికి నెంబరు, బ్యాంకుల డైరెక్టరు, కోటి బ్యాంకుల. నా కథ అంటే ఆయనకు లైక్ ఎక్కువ. మామ వరుస కలుపుకుండు. ఈ ఒగ్గోళ్ళ మీద పెద్ద మనిషి పిలిపించేది తప్పు అనిపించేది. అమ్మవారు అనుగ్రహంగా ఏమైతే ఎవరు వచ్చినా ఏమవుతుంది. అమ్మవారు పాలు తాపించింది, దొడ్ల దర్శనం ఇచ్చింది. ఎంతమంది వచ్చినా నా దగ్గర అక్కడనే పోయేది, అట్టిపోయేది. ఒక ఎస్పీ పరిచయం అయిండు. ఆయన దర్జా కిష్ట అని అక్కడ ఉద్యోగం చేసి మళ్ళా మున్సిపల్ ఇన్స్పెక్టర్ అయ్యిండు. ఆయనకు నచ్చింది. 3-4 ఒగ్గోళ్ళు కొట్టిండు కథ, వేసి కథ చెప్తే వాళ్ళ ఇంటి ముగ్గంటే. నన్ను చూసిండు, ఇట్లా వస్తుండ కానీ మంది అతను లేచి ఎందుకు లేచిపోతుండ్రు అని చెప్పైతే ఆయన కొడతాడు. అనగానే ఎన్ని దెబ్బలు కొడతాడు కొట్టని. నేను మంచి సన్నివేశం చెప్తాను. ఇట్లా బొట్టు పెట్టుకొని ఇట్లా ఊపిది పెట్టి ఇట్లా మీ సంగీతం పెట్టి చెప్తున్నా. ఇట్లా చూసి ఇంట్లో పోయాడు. ఇంట్లోకి పోయి బంగాళ మీద నిలబడి 2 గంటలు చూసిండు.
మేము పైసలు పంచుకుంటూ వచ్చిండు. వచ్చి 4 ఛాయలు 4 పాలు పెట్టుకొని పంతులు తీసుకున్నాం. తీసుకున్నాం. పెనం ఉండి వాళ్ళని ఏమైనా అనేవంటే ఆయన పోజ్ ఎట్లుంది, ఆయన మాట ఎట్లుంది, యశము గంత బాగా చెప్తుండే నేను ఎందుకంటానమ్మా అని చెప్పిండు. ఇక చూసి ఇక డ్యూటీకే బంద్ అయింది. ఆయన డ్యూటీకి బంద్ అయ్యి ఈ కథ ఎన్ని రోజులు చెప్తావా అన్నాడు. ఎల్లమ్మ కథ చెప్తాను పోలు రాసి 10 రోజులు చెప్తా. 1 రోజు అయిపోయింది కదా, 9 రోజులు నాదే చెప్పన్నాడు. 9 రోజులు 40 రూపాయలు కథ పెట్టి ఆయనదే చెప్పినాం. అయినాక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెడితే మరి ఆ ప్రచారం చేయాలి కదా, ప్రచారం చేయాలని నన్ను పిలిపించాడు. అది వరంగల్కి పిలిపించాడు. రాజ్యం సినిమా డైరెక్టర్ ఉండే అప్పుడు సిక్కులామె. ఆమె అక్కడ కొన్ని బుర్రకథ ట్రూపులు తీసుకొచ్చి చెప్పిస్తుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తుంది. ఇక ఒగ్గోళ్ళు ఎవరు ఎదగలే అప్పుడు. అంతా ఇళ్ళకే ఊళ్ళకే పరిమితమైన తినుడు తాగుడికే ఉన్నారు. నేను ఒక్కొని ఎదిగినాం. ఒక రెడ్డి ఇంద్రసేనారెడ్డి చూసి ఆ పిల్లగాడు అయితే చెప్తాడు, ఇక్కడ ఎవరు చెప్పలేరని మొదలు ఏం చేసిండు, వరంగల్ అఖిల భారత తెలుగు సంస్కృతి పెట్టిండ్రు. అలా కలెక్టర్ బాలరాజ్ యాదవ్ అని సికింద్రాబాద్ గొల్లాయన ఉండే, మా ఒగ్గు కథ కూడా ఉండాలని డిమాండ్ చేసాడు. చేస్తే అప్పుడు నన్ను పిలిపిస్తే ఆ రోజు ఒగ్గు కథ అనేది గద్దెక్కింది, గవర్నమెంట్ గద్దెక్కింది. ఊపిన 10 నిమిషాలు చెప్పాలి, 40 రూపాయలు ఇస్తామని హైదరాబాద్ చూస్తే ఈ కథ గంగాపార్థం కాగానే జిల్లా పరిషత్ చైర్మన్ 27 గంటల సేపు జరగాలంటే కథ అన్నాడు. దాని కథ తీసుకొని 3-4 పోట్లు వేసి అమ్మ జగదంబో కరుణించు మాత కనుక దుర్గమ్మ 7 పాలనడు వెలిసి రామమ్మో ఎంత 33 శక్తులు ఏ పాయ చూసినా నీ సాయగలదమ్మ 3 అమ్మలుగా నమ్ముకున్న పూటమ్మ రాజకీయ రంగంలో పుట్టి పెరిగిందిరా భారత ప్రధానేంద్రమ్మ తన నీడలేనటువంటి నిరుపేదలను చూసి ఇల్లు కట్టి ప్రజలకు ఇచ్చిన మొదలుపెట్టిగా రాజ్యం చిన్న మొదలు ఏమన్నది మీరేం చెప్తారా, మీరు ఇంచి గంట పాయింట్లు వేసుకొని చైర్మన్లు వేసుకొని మీరు వడ్డీ రోజులు అంటే మీరేం చెప్తారా అన్నది. ఈ కథ చెప్పగానే వచ్చి 2 చేతులు పట్టుకున్నది. సత్య ఈ పాట ఎవరు చెప్పారు, నేనే రాసిన. నువ్వు కథ కూడా రాస్తావా? రాసిన. ఇక ఆమె మనసు నీలమైపోయింది మొత్తం. నేను యాక్షన్ చేస్తుంటాను, ఆడి యాక్షన్ మగ యాక్షన్ చేస్తాను. రేపు గురుకల్పకు రా, హైదరాబాద్ రా అని చెప్పాను. ఇక పాస్ చేసి నీకు 360 ప్రోగ్రాంలు ఇస్తున్నా. వాళ్ళకి మనిషి 12 ఇచ్చింది. రోజు 5 ప్రోగ్రాంలు చేసుకో, ప్రోగ్రాంకు 100 డిపిఆర్ ఆఫీస్కి ఒప్ప చెప్పింది. అందులో శాస్త్రం ఉండే ఏది డిపిఆర్ సౌదరపల్లి సుఖ సత్యం అయితే పొద్దు సౌదరపల్లి తీసేపెట్టాం. సుఖాన్ని పెట్టుకుని నక్షత్రం అది మంచిది అంటే ఇక సుఖ సత్యం రాసులు పెట్టాం. అయినాక మరి వరకట్ట నిషేధం చదవాలి. మరి ఎట్లా వరకట్ట నిషేధం అంటే దాంట్లో కలుపుకొని డబ్బు లేక మరి కొందరు బిడ్డలు పెళ్ళిళ్ళుగాక అయ్యా పేరంటం లేక అరే నీతులు నిలిపక నిందెల పాలై అగ్ని పెట్టుకొని వనిత దగ్ధములు అయిపోయిరి. జోడు లేక మరి కొందరు బిడ్డలు బావుల పాలైరి అయ్యా చెరువుల పాలైరి. అరే ఇజ్జత్ కొరక ఇందుని తాగి కొట్టుక సచ్చిరిగా కొందరు కచ్చిరి పాలైరి. అరే ఇందుకు మూలం 2 పిల్లలు ఇంటికి ముద్దమ్మ కంటే ఒంటికి సుఖమమ్మ. ఆ 2 పిల్లలు విద్య నేర్చితే మంచిగా ఉంటుందమ్మా ముందు ఇది అల్ల కలిపిన. ఇదైపోయిన కులమత భేదాలు కలపాలన్నా. శరణు మా అంబారావే శాంబవీరాని తల్లి శాంబవీరాని కరుణదోడు మా కన్నా తల్లి గంగా భావాని తల్లి ఘనకల్పవల్లి. కులమత భేదం మనకు ఎందుకు, దేవుడొక్కడయ్యా ప్రజల క్షేమం ఒకటయ్యా. అదే మతభేదాలను పక్కకు నెట్టి పొత్తు కలపరయ్యా ముందు కలిసి ఉండరయ్యా. కలిసి ఉంటలే కలసు సుఖమ్మని తెలుసుక తిరగండి ముందుకు రండి. భూపజాతులు వేరే ఉండిన భూములన్నీ ఒకటే అయ్యా భూములన్నీ ఒకటే. ఈ భూమి మీదకి ఎన్నోసార్లు వచ్చిపోయినవురా మనము చచ్చిపోయినమురా. పసుల వంటలు వేరే ఉండిన పాలన్నీ తెలిపే అయ్యా పాలన్నీ తెలిపే. ఈ పసుల పాలు తాగేటి మనసులంతా ఒకటే మానవ జన్మం అంతా ఒకటే. జాతులు నీతులు వేరే ఉండిన ఆత్మలన్నీ ఒకటే మానవ రక్తం అంతా ఒకటే. అరే ముట్టు రక్తములో పుట్టినామురా ఎప్పటికున్నామురా మనమే తప్పక సత్తమురా. అరే 9 తొర్రల తోలు బొమ్మ ఇది నమ్మబోకు సుమ్మ మాయకు మరిగి ఉన్నదన్నా. అరే నిలవది కాయం నీటి బుగ్గ ఇది నిమిషం ఉండదురా ఎప్పుడు చెప్పుకపోతుందిరా. ఒరే భారతదేశం వీర సోదరుడు వినమన్నా నీవే మదిలో కనుమన్నా నీవే. చీకటి బాటలు దోపిడి మూటలు దేశం దోపిడి ఎక్కువ ఏ దేశం దోపిడి ఎక్కువ ఇది రాసిన. ఇట్లా చెప్పంగా ఆఖరికి ఇందిరాగాంధీ ఓడిపోయాయి. ఇక మనం కథలు బంద్ చేయాలని పని చేసాం. రామారావు గెలిచాడు. రామారావు గెలిస్తే సైదులు ఉన్నప్పుడు డైరెక్టర్ సైదులు అయితే ఆయన చేసాడు. నా కథకు సంతోషపడి ఓ పాట రాసిన రామారావు మీద మంచి పాట. అంటే కానుకగా గంటిపేర్లకు మొత్తం మినీ మానాడు తోలిండాను. డిఎస్పీ రానియాడు. మీరు నక్సలైట్లో ఎవరో డోళ్ళని ఇప్పిస్తాడు. ఎండలో 3 గంటలు వచ్చాడు. ఉంచినాక నా దగ్గర ఏది ఇచ్చిన పర్మిషన్ ఉండే అది చూపించాను. అరే
అని తోలేడు. తోలినాక ఆడ ఏమున్నది, రమణ అని పొట్టున్నాడు, ఏది పిఏ, వాడు మీకు కథ లేదంటాడు. లేకుండా మంచిదే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వచ్చి ఆయన ఏమనుకున్నావా రూమ్ అని అంటే రూమ్ ఇచ్చాడు. ఇంకా తెల్లారి 1 క్వింటల్ దండ తెచ్చారు కురుమోళ్ళు, రామారావు బర్త్డే. ఇక నా కథ ఏమని ఎట్లా అని చెప్పి నేను తినలే, ఇక అన్నం తినలే. తినక ఏమైంది, ఆయన బర్త్డే అయింది, వచ్చి కూర్చున్నాడు. 2 పిల్లలు ఆంధ్ర పిల్లలు కథ చెప్తున్నారు, ఏది బుర్ర కథ. నేను గజ్జలు కట్టుకున్నా, ఎర్ర షాలు వేసుకున్నా, ఇట్లా నిలబడ్డా. ఇట్లా చూడగా సార్ నాకు 5 నిమిషాలు ఇవ్వన్నా రా అన్నాడు. పోయినా. తెలుగుదేశం మనదే సోదరుడా మాయన్నల్లారా, శ్యామలమైన రాజ్యం మనదన్న. ఒరే తెలుగుదేశం మన పుట్టినామురా, తెలుగు గడ్డపై పెరిగినామురా, తెలుగు తల్లికి బిడ్డలమురా, అబద్ధమాడక ముందు నడవరా, తెలుగుదేశం మనదే సోదరుడా. ఎంపీలు ఎమ్మెల్యేలు నడువులు కట్టుకుని వసంత నాగేశ్వర ఘోష ఊసిపోయింది. రామారావు ఇంత పొడిగెగిరే, ఇక ఎగురుడు కాదు, ఇక దుంకుడు కాదు, ఆగమైపోయారు. చీరలు పోయినాయి, ఆడవాళ్ళు నడువులో కొంగులు కట్టుకొని ఇట్లా ఇట్లా ఊడు అంత ఆగం. అప్పుడు ఇక ఇల్లు ఉరుకుతున్న పాడు ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకో అయ్యో నన్ను చేసేటట్టు నాకు. ఎప్పుడే మనకు షాల్ తెచ్చాడు, కప్పిండు, కమిషనర్ పిలిచాడు, ఈయనకు 5,000 రూపాయలు అని చెప్పాడు. తమ్ముడు రాత్రి మా ఫ్యామిలీ వస్తారు, ఈ పాట పాడాలనుకుంట. ఇక మా రాత్రికున్న ఎగ్గు పెట్టుకున్న కొప్ప వేసుకున్న మంచిగా కథ చెప్పి పాట పాడితే మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆలోచుకున్నాడు. మళ్ళీ నువ్వు ఎప్పుడు మీటకున్నా రావాలి, ఈ పాట పాడాలని చెప్పిండు. ఇందిరాగాంధీ మన ఎన్టీ రామారావు పేరు వెళ్ళినట్టు పేరు వెళ్ళింది. ఈయనదే ఎక్కువ. ఇప్పుడు ఆయనతోటే వీళ్ళందరూ ఫస్ట్ నెంబర్ 1 కళాకారుడే ఆయన. సుక్క సత్యతోటే అది బుగ్గ మల్లయ్య ఉండే, చంద్రయ్య ఉండే, సకాల చంద్రయ్య, చిన్న బుచ్చపతి ఉండే. వాళ్ళది అప్పుడు వాళ్ళ శిష్యులు వాళ్ళు పోయిండ్రు, 3 పోయిండ్రు. బుచ్చపతి పోయిండు, మల్లయ్య పోయిండు, చంద్రయ్య పోయిండు. ఇప్పుడు అసలు ఆయన ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనతోటి వీళ్ళంతా నేర్పుతారు. ఎక్కడ మేము ఆవులకని పోయినా మహారాష్ట్రం మాణిక్యపురం అనగానే సుక్క సత్య ఊరా అంటారు. నేను డోలు సార్లు కొడతావు నా డోలు చూసినా నేను కొట్టేది. ఇప్పుడు నేనే వేసేది డోలు మంచిగా బాగానే ఆయించుతా. మూతలు వేసుడు అన్నీ రెడీ పాచి. ఇట్లా ఇలాగా వస్తుంది మాకు. వెనుక కోరస్ ముందుకంటే నేను నడవలే, లేని మాటలు చెప్పద్దు. చిన్నప్పంజలిగా ఆయన చెట్టు కిందనే వెళ్తాం కదా, ఏదైనా చెడ్డకైనా మంచికైనా లేనికైనా ఆయన లేని మేము లేము. మొత్తం నాయనమ్మ కాంచెల్లి మొత్తం మంచిగానే బతికినాం మేము. ఎప్పుడు మాకు ఎలాంటి లోటు లేదు. బావి కదా పసులు ఉన్నాయి, జాగు ఉన్నది, పంట పండింది. ఆ దేవుని దయ వల్ల, అమ్మమ్మ దయ వల్ల ఆయన సంపాదించుకోద్దంటే తిన్నాం. ఇప్పుడు చూద్దాం ఆయన సంపాదించుకున్నది, అందులో తోడుగా నేను చూద్దాం ముందుకెళ్తాను. అది గణాధిపతి ఆనందమూర్తి, అది గణాధిపతి. ఈ వీరభద్రుడి గుండెల్లో మండుతున్న హోమాగ్ని అగ్ని పర్వతాలు భర్తలుగా చేసి సముద్రం అల్లకొల్లోలం చేసి మా తల్లిదండ్రులకి విష ప్రయోగములు చేసినటువంటి దుర్మార్గుని కర్రీ తురంగ గణబల సైన్యములు ఏనాలు కొట్టి ఎట్టం కట్టి గుర్రాలు కొట్టి కుప్పలు పెట్టి మనసు కొట్టి మన రథోరథ సాగర పాలు చేసి వాని చుట్టూ గుర్రం కాలు కట్టుకొని వాని ఏడుగురి బిడ్డలు కట్టుకొని వస్తాయి. డైలాగ్ కొడతాడు. డైలాగ్ కొట్టి అరే గోవింద నాన్నడ ఆ గుర్రం మీద పడ్డాడు, అక్క పాదం మొక్కన అశ్వ మీద ఎక్కన గుడు పోతూ ఉంటే గుర్రం పోతూ ఉన్నది, గుడు పోతూ ఉన్నాడు. శంభుని కుమార శరవతార తట్టు మీద తట్టి దాకొల్ల పిండ మెడిగుడ్డు కూరలు పడి మిసములు ఈ 20 ఇందుకే వీర్ मुसलमान के फिर दाने के फिर बच्चे तलवार कमर कटार गली की एक सबक एक मकमल तो 4 पाम घोड़ा सवारी పోత పోతనే కొట్టాలి డైలాగ్. ఒగ్గు కథ చక్రవర్తిగా సత్తయ్య గారు అనేక అవార్డులు, డాక్టరేట్ సైతం అందుకున్నారు. ఎందరో ప్రముఖులు ఆయనను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఒగ్గు చుక్క పేరుతో సత్తయ్యపై డాక్యుమెంటరీని రూపొందించింది. ఒగ్గు కథ రారాజు చుక్కా సత్తయ్య 2017 నవంబర్ 9న తన స్వగృహంలో అనారోగ్యంతో మరణించాడు. అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచాడు.